నాలాయిర దివ్య ప్రబంధంలోని పెరియాళ్వార్ తిరుమలి అనే రచనను పెరియాళ్వారు రచించారు. ఈ పెరియాళ్వార్ తిరుమలి నాలాయిర దివ్య ప్రబంధంలో 461 పాసురములతో నిండి ఉన్నది. ఇంతకుముందు 3 పత్తులను, 4వ పత్తులోని 6 భాగములను చూశాము. ఇప్పుడు 4వ పత్తులోని 7, 8 భాగములను చూద్దాము. పెరియాళ్వార్ తిరుమలి 4వ పత్తులోని 7వ భాగం. తిరుక్కన్నంగుడి అను నగరం యందు ప్రవహించే గంగా నది గురించి పెరియాళ్వారు చెబుతున్నారు. తంగయ్యై మూக்கும் తమయ్యனை தலையும் தடிந்தாயன் தாசரதி போய் எங்கும் தன் புகழா இறந்து ஒரு செண்டாயம் புருடோத்தமன் இறக்கை கங்கை கங்கை என்றா வாசகத்தாலே கடுவினை களைந்திடுகிற்கும் கங்கையின் கரை மேல் கை தொழ நின்றா కండమెండ్రుం కడినకరే. గంగ గంగ అంటూ తలిచి సేవించినంత మాత్రముననే క్రూర పాపములన్నిటినీ పోగొట్టే గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అనున గొప్ప నగరమే. చెల్లెలు శూర్పణఖ ముక్కును అన్న రావణాసురుడి తలలను నరికిన శ్రీరామచంద్రుడు, కీర్తి పొందిన రాజ్యమును ఏలిన దశరథుడి పుత్రుడు, పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 2వ పాసురం. శలంబొది ఉడంబిల్ తళల్ ఉమిల్ పేలువాయ్ చందిరన్ వెంకతిర్ ఆంగం మలరందు ఇళందు అణువు మణివண்ண ఉరివిన్ మాల్ పురుడోటమన్ வாழ்வு நலந்திகள் சடையான் முடிகொன்றை மலரும் நாரணன் பாத்த துளாயும் கலந்தோ இலி புனலால் முகர் పడుకొంగై కండమెన్నుం కడినకరే. శివుడి నెత్తిన గన్నేరు పువ్వును, నారాయణుడి పాదములపై ఉన్న తులసిని కలగలుపుకొని మెరిసే కాంతుల నీటితో శ్రీపాద తీర్థమై ప్రవహిస్తున్న గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. నీటితో నిండిన శరీరము, నిప్పులు గక్కే పెద్ద నోటితో సూర్యచంద్రులే భయపడినట్లుగా ఆకాశమంతా వ్యాపించిన విశ్వరూప మోహనాకార మణివర్ణుడు, పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 3వ పాసురం. అతిరిముఖముడై యవలంబురికి మిళత్తు అళలు మిళాళికొందు ఇరిందు అంగు ఎతిరుముఖాసురర్ తలై కళై இடரும் எம்புருடோத்தமன் இருக்கை சதும கன்னி கையில் சதுப்பனையன் தாளில் செங்கரன் சடையினில் தங்கி கதிர்முக மணிకొండు ఇళి పునల్ కంగై కండ మెన్ను కడినకరే. బ్రహ్మదేవుడి చేతి నుండి త్రివిక్రముడి దివ్యపాదములపై పడి శంకరుడి జడలోకి ఒదిగిన గంగమ్మ తల్లి దివి నుండి భువికి దిగిరాగా ఆ మణుల కాంతుల నీటి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. అక్కడికక్కడే చేతిలోని శంఖమును ఊదుతూ నిప్పులు కురిపించే చక్రముతో ఎదిరించిన రాక్షసుల తలలను దొర్లించిన స్వామి, పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 4వ పాసురం. ఇమే ఎవరిరుమాందిరుంద அரசாஷாயே துவந்தூய தெருவருஷேனை நமபுராணனுக்கு நாந்தகம் விஷுரு நம்புருடோத்தமான கர்தான் இமவந்தம் தொடங்கி இருங்கடல் அளவும் இருகரை உலகு இறைத்துவ ஆடகமை உடை பெருமை கங்கையின் கரை மேல் కండమెన్నుం కడినకరే. హిమాలయములపై మొదలై మహాసముద్రమును చేరే వరకు ఇరువైపులా ఉన్న గట్ల వద్ద స్నానమాడే ప్రజల పాపములన్నిటినీ పోగొట్టే గొప్ప గుణము కలిగిన పరమ పావనమైన గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. దేవలోకములపైకి సైన్యముతో దండెత్తి వచ్చిన రాక్షసులను యమలోకమునకు పంపునట్లుగా నందకము అనే ఖడ్గమును విసిరిన నారాయణుడు, పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 5వ పాసురం. உழவதோர் படையும் உலக்கையும் உள்ளும் ஒன்சுடர் அழியும் செங்கும் ஒளிவொடு வாழம்படை களமுடையா மாலுபுடோத்தமன் வாழவு எளுமையும் கூடி இண்டியா பாவமே இறை பொழு தளவினிலெல்லாம் கழுவிடம் பருமை கங்கையின் கரை மேல் కండమెన్నుం కడినకరే. ఏడేడు జన్మలలో పొందిన పాపమునంతా
ఒక్క క్షణములోనే కడిగి వేయగలిగిన గొప్ప శక్తి కలిగిన గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే మెరిసే చక్రము, శంఖము, కత్తి, నాగలి, రోకలి, గొడ్డలి, విల్లు ఆయుధములుగా కలిగిన మోహనాకారుడు పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 6వ పాసురం. తలై పైతూ కుమరి జలం పోది మేఘం శలశల பொழிந்தடா கண்டு மலை பெரும் கொடை யாழுமரொத்தவன் மதுரை மால் பொருடோத்தமன் வாழ்வு அலை புடை திரைவாய் அரும் தவ முனிவர் ஆவாம் பிரதம் குடைந்தாடா கலப்பைகள் கொளிக்கும் గంగై ఎన్కరే మేల్ కండమెన్నుం గడినకరే. తపస్సు చేసే మునులు గట్టును ఒరుసుకుంటూ ప్రవహించే అలలలో స్నానము చేసి మంగళకరమైన తీర్థమును తీసుకుని పోయే గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. ఉరుములు పిడుగులతో నిండు నీటి మేఘములు జలజలమని వర్షించగా గోవర్ధనము అనే పెద్ద కొండను గొడుగుగా చేసుకుని అడ్డగించిన మధురా నగర మోహనాకారుడు పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 7వ పాసురం. వెల్లు పెడుతూ ఇరెత్తు వేళత్తై మురుకి మేలిరందవన్ தலை ஷாடிம மல்பொரு தெளாபாயந்தோ அரையனை உதைத்த மாலபுருடோத்தமன் வாழ்வு அற்புதமுடைய வைராவத மதமும் அவர் இளம்படியர் ஒன்சாந்தம் கற்பக மலரும் கலந்து ఇలి కంగై కండామెన్నుం గడినకరే. దేవలోకములోని ఐరావతపు మదజలముతోనూ అద్భుతమైన సౌందర్యముతో అలరారే అప్సరసుల చందన పరిమళములతోనూ కల్పవృక్షపు పుష్పముల సోయగాలతో కలిసి ప్రవహిస్తున్న గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. విల్లును విరిచి మామిడి తలపై చితకబాది ఏనుగు దంతమును పీకి మల్లయోధులతో పోరాడి పైకెగిరి కంసుడి గుండెలపై తన్నిన మోహనాకారుడు పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 8వ పాసురం. திரை பொருகடல் சூழ்த்தில் மதெல்லு துவரை வேந்து தன்மைத்து நன்மார்க்கை அரசனை ஆவிய அரசினை அருளும் நாரி புருடோத்தமன் அமர்வு நிறை நிறையாக்க நெடியானாயாபம் நிரந்தரம் ஒழக்கு விட்டு 2 கரை புரை வேள்வி புகை மக்கமல் கங்கை కండామెన్నుం గడినకరే. పెద్ద పెద్ద చెట్ల ఎండిన పుల్లల సమిధలతో గంగమ్మ తల్లి ఇరువైపులా ఉన్న గట్లపై నిరంతరము యజ్ఞములను చేస్తుండగా ఆ ధూప పరిమళములు అంతటా నిండి ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. కౌరవులను చంపి మేనెత్త పుత్రులైన పాండవులకు రాజ్యమును ఇచ్చిన స్వామి, తరంగించు అలల కడలితో చుట్టిన దృఢమైన ద్వారకకు అధిపతి అయిన ఆ శ్రీకృష్ణుడు పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 9వ పాసురం. వడదిశై మధురై ஷாலக்கி ராமம் வைகுந்தம் துவரை அயோத்தி இடமுடை வதரி இடவா கையுடை எம் புருஷோத்தமன் இருக்கை தடவரை அதிராதரணி விண்டிடியா தலை பத்தி கரை மரம் ஷாடி கடலினை கலங்கா கடத்தோ இலிகங்கை కండామెన్నుం గడినకరే. భూమి బద్దలగునట్లు, కొండలు అదురునట్లు, ఒడ్డున ఉన్న పెద్ద పెద్ద చెట్లు విరుగుపడినట్లు, మహాసముద్రమే కలతపడినట్లు, వాయువేగమున ఉప్పొంగి ప్రవహించే గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే. ఉత్తర దిక్కున ఉన్న మధురను, సాలగ్రామమును, ద్వారకను, అయోధ్యను, విశాలమైన బదరీ నగరములను నివాసముగా చేసుకుంటున్న వైకుంఠనాథుడు పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 10వ పాసురం. மூன்றுலொத்து தனே மூன்றுலொத்தா தனா ஆல மூன்றலுத்தாக்கி மூன்றலுத்தை என்று கொண்டிரு பார்க்குயிரக்கும் நங்குடையாயம் புருடோத்தமன் இறக்கை மூன்றடி நிமிரத்து மூன்றினில் தோன்றி மூன்றினல் மூன்று வானான்காந்தடம்பொழில் சூழ் గంగై ఎన్కరే మేల్ కండమెన్నుం గడినకరే. త్రిమూర్తులు పెంచగా ఆకాశము నుండి భూమికి, భూమి నుండి పాతాళమునకు 3 విధములుగా ప్రవహించే గంగమ్మ తల్లి ఒడ్డున పరిమళించే విశాలమైన పూల తోటల తిరుక్కన్నంగుడి అను గొప్ప నగరమే.
ఆ ఉ మ అను 3 అక్షరములను నిరుక్తముతో కలిగి ఉన్న ఓంకారము అను ప్రణవనాదమును వేదముగా చేసుకున్న వారిని అనుగ్రహించే స్వామి పురుషోత్తముడై కొలువై ఉన్న చోటు. 11వ పాసురం. పొంగు ఒలి గంగై కரை మలికండత్తూరే పొరుడోత్తమన్ అడిమేల్ వేంకలి నలియా పొరుడు విల్లి పొత్తూరుగోన్ వీటు సిట్టన్ వీరపు ఒత్తు தங்கையா அம்பாள் செய் தமிழ மாலை தங்கியா நாவுடையார்க்கு கங்கையில் திருமாலகடலினை கீழே కుళితీరంద కణక్కామే. భయంకరమైన కలిపురుషుడు కూడా బాధ పెట్టలేని విష్ణు చిత్తుల వారు పొంగి ప్రవహించే గంగమ్మ తల్లి ఒడ్డున ఉన్న తిరుకన్నంగుడిలో కొలువై ఉన్న పురుషోత్తముడి దివ్యపాదములపై ఆశపడి ఆర్తి నిండిన భక్తితో వ్రాసిన ఈ ద్రవిడమాల పాశ్రములను విడవకుండా చదవగలిగిన వారికి గంగా నదిలో స్నానము చేసినంత ఫలితముతో పాటు ఆ శ్రీయపతి దివ్యపాదములకు నిత్యసేవ చేసే భాగ్యము లభించును. పెరియాళ్వార్ తిరుమలలోని 4వ పత్తులోని 8వ భాగం. శ్రీరంగము అనే పుణ్యక్షేత్రము గురించి పెరియాళ్వారు చెబుతున్నారు. మాతవత్తోని పొత్తిరన్ పోయి మరి కడల్ వాయ్ మాండానై ఓతు వేత్తాత కడయ్యాద ఉరువే కొడుత్తాన్ ఊరు தீத்தவத்தி தூய் மறையோர் துறைப்படியா துளம்பி எங்கும் போதில் வைத்தா தென் சொரியம்புனல் అరంగం ఎంబతువే. తామర తోడల నుండి ప్రవహిస్తున్న కావేరి నది తీయని నీటిలో తెల్లని చలవ వస్త్రములను ధరించిన వేదాంతులు స్నానము చేసే శ్రీరంగము అనే దివ్యనగరమే. గొప్ప తేజోవంతుడైన సాందీప మహర్షికి సముద్రములో పడి చనిపోయిన బిడ్డను బ్రతికించి గురుదక్షిణగా ఇచ్చిన స్వామి ఆ శ్రీకృష్ణుడు ఉన్న ఊరు. 2వ పాసురం. பிறப்பகத்தை மண்டொழிந்தா பிள்ளைகளை 4வரையும் இறை பொழுதில் கொணரந்தோ கொடுத்து ஒரு படுத்தா உரை பன்வூர் மறை பெரும் தேவளர்த்திருப்பார் வரோ விருந்தை ஆளைத்திருப்பார் சிறுப்புடையா மறையவர் வாழ் திருవరంగం ఎంబతువే. మంచి మనసుతో వచ్చే అతిథులను ఆదరించే నిత్యాగ్నిహోత్రికులు సుఖపడే శ్రీరంగము అనే దివ్యనగరమే. పురుడిలో చనిపోయిన 4 ఉప పాండవులను క్షణములోనే బ్రతికించి ద్రౌపదిని ఓదార్చిన శక్తివంతపు స్వామి ఆ శ్రీకృష్ణుడు ఉన్న ఊరు. 3వ పాసురం. మరుమకంతన్ சந்ததியை உயிர் மீட்டு மைத்து நன்மார் உருமகத்தே வீழாமே குருமுகமாய் காத்தான் ஊர் திருமுகமாய் ஜங்கமலம் திருநிறமாய் கரங்குவளை பொறுமுகமாய் நின்று அலரும் புனலரங்கம் ఎంబతువే. స్వామివారి మోమును చూపుతున్న ఎర్ర తామరలు, స్వామివారి శరీర కాంతిని చూపెడుతున్న నల్ల కలువలు, ఒకదానితో ఒకటి పోటీపడి వికసించే కావేరీ నది నిండిన శ్రీరంగము అనే దివ్యనగరమే. మేనత్త కొడుకులైన పాండవుల శరీరములు నరమేధలో నశించిపోకుండా వారికి గురువై రక్షించిన స్వామి, అభిమన్యుడికి ఉత్తరకు పుట్టిన బిడ్డను బ్రతికించిన స్వామి ఆ శ్రీకృష్ణుడు ఉన్న ఊరు. 4వ పాసురం. கூந்தொளத்தை சிதக்கூரை பாகொடியவள் வாய கடிய சொல் கேட்டு எடுத்தா தாயரையும் ஈராட்சியையும் ஆங்கொழியா காந்தொடுத்தா நிர்போகி கண்டகரை களைந்தான் ஊர் தென்தொடுத்தா మలర్ షోలే తిరువరంగం ఎంబతువే. తేనెకారు పూల తోటలు నిండిన శ్రీరంగము అనే దివ్యనగరమే. గూనిదాసి చెప్పిన చెప్పుడు మాటలు విని, చెడ్డది అయిన కైకేయి నోటి వెంట వచ్చిన కఠినమైన మాటలు విని కనిపించిన తన తల్లిని రాజ్యమును వదిలిపెట్టి అప్పటికప్పుడే అడవిదారిన పోయి బాధ పెట్టే రాక్షసులను చంపిన స్వామి ఆ శ్రీరామచంద్రుడు ఉన్న ఊరు. 5వ పాసురం. பெருவரங்களவை பத்தி புலக்கூடையாய் ராவணனை உரு அரங்கா ஒருது ஆழ்வேத்து இவுலக்கினை கண் பெருத்தான் ஊர் குறவு அரம்பா கோங்கு அலறு குயல் கூவும் குளிர் ஒளில் சூழ் திருவரங்கம் ఎంబతువే ఎన్ తిరుమాల్ చేరువిడమే. గోరింట పండునట్లు, కొండగోగు పెరుగునట్లు,
కోకిలలు కూసే చల్లని తోటల శ్రీరంగము అనే దివ్యనగరమే. గొప్ప గొప్ప వరములను పొంది పొగరుతో తప్పు చేసిన ఆ రావణాసురుడి శరీరమును యుద్ధములో ముక్కలకు ముక్కలుగా నరికి ఈ లోకమును రక్షించిన సర్వేశ్వరుడు ఆ శ్రీయపతి కోరి వచ్చి నిండుగా కొలువై ఉన్న ఊరు. 6వ పాసరం. கீழுல கிள்ள சுரர்களே கீழங்கீருந்தரில் கிளராமே ஆளிவிடத்து அவரருடை கருள் அளித்தா அழைப்பனூர் தலைமடலோடு உறங்கி தவளப்பொடி ஆளிந்து யாழ் எண்ணெய் செய்வண்டி நங்களாளம் வைக்கும் அரங்கமே. మొగలి మట్టలలోని తెల్ల పుప్పొడిని పూసుకున్న తుమ్మిదలు ఇంపైన గానము చేసే శ్రీరంగము అనే దివ్యనగరమే. భూమిపైకి రానియకుండా తన చక్రమును విడిచి పాతాళ వాసులైన రాక్షసుల దుంపతించిన స్వామి ఆ సర్వేశ్వరుడు ఉన్న ఊరు. 7వ పాసరం. கொளப்பொடையா செலங்கருத்தி கொலைத்தோ இளந்தோ குமிழத்தோ எரியா பிளக்குடையா சுரர்களை பிணம்படுத்தா பெருமான் ஊர் தளப்பு அறியா சந்தனங்காளு தடவரை வாய் ஈர்த்து கொண்டு தெளிப்புடையா కావిరి వందు అడిదొళం క్షీరరంగమే. పెద్ద పెద్ద కొండలపై నుండి పెద్ద చప్పుడు చేస్తూ అందిన చందనమును అందినట్లు ఈడ్చుకుంటూ తీసుకుని వచ్చి ఆ స్వామివారి దివ్య పాదములకు సమర్పించే కావేరీ నది నిండిన శ్రీరంగము అనే గొప్ప దివ్య నగరమే. బాధ పెట్టే రాక్షసుల రక్తము కింద పడి కాలువలై ప్రవహిస్తున్నట్లుగా నాశనము చేసిన స్వామి ఆ సర్వేశ్వరుడు ఉన్న ఊరు. 8వ పాసరం. వలి ఎయ్యెత్తు కేళులు మాయ్ వాళ్ళ ఎయ్యెత్తు చెయ్యము మాయ్ எல்லை இல்லா தரணி ஐயும் அவுணனையும் இழந்தானூர் எல்லி எம்போது இறங்கிரை வண்டு எம்பெருமான் குணம்பாடி மல்லிகை வெண்செங்கம் ஊதம் మతేళ్ళారంగం ఎంబతువే. సంధ్యా సమయమున పెద్ద పెద్ద రెక్కల తుమ్మెదలు ఆ సర్వేశ్వరుడి కళ్యాణ గుణములను గానము చేస్తుండగా మల్లెపూల వంటి తెల్లని శంఖమును ఊదే గుడిగోపుర ప్రాకారములు కలిగిన శ్రీరంగము అనే దివ్య నగరమే బలవంతమైన దంతపు వరాహమై ఎల్లలు లేని ఈ భూమిని నీటి నుండి విడదీసిన స్వామి, పదునైన గోళ్లతో హిరణ్యకశ్యపుడి గుండెలను విడదీసిన స్వామి ఆ నారసింహుడు ఉన్న ఊరు. 9వ పాసరం. கூன்றாடோ கொழுமுகில்போல் குவளைகள்போல் குறை கடல்போல் நின்றாடோ கணமையல்போல் நிறமுடையா நெடுமால் ஊர் குன்றோடு பொழில் நுழைந்தோ கொடிகு இடையார் முளை அணவி மன்றோடு தென்றலில் உலம் கமத்தில் அரங்கம் ఎంబతువే. 9వ పాసరం యొక్క అర్థము. మలయాద్రిపై ఉన్న తోటలను చుట్టి సన్నని తీగ వంటి నడుమున్న స్త్రీల గుండెలను తాకుతున్న చల్లని గాలి మైమర్పిస్తూ తిరిగే గుడిగోపుర ప్రాకారముల శ్రీరంగము అనే దివ్యనగరమే. కొండపైనున్న నిండి నీటి మేఘము, అలల తరంగపు సముద్రము, నాట్యము చేసే నెమ్మలి, కలవపూల రంగులతో కళకళలాడే స్వామి ఆ ఆశ్రిత వ్యామోహనుడు ఉన్న ఊరు. 10వ పాసరం. பருவரங்களவை பத்தி வடை வாலித்து இளந்தானை சிறும் அரங்கா பொறுத்து ஆளித்தா திருவாளன் திருவதியே மேல் திருவரங்கா தமிழ் மாலை விட்டு சித்தன் விரித்தனா கொண்டு இருவరంగం ఇరతాனை ఏత వల్లారడియోమే. గొప్ప గొప్ప వరములను పొంది యుద్ధ గర్వముతో వచ్చిన రావణాసురుడి పొగరును నాశనము చేసిన స్వామి ధీరోదాత్తుడైన శ్రీరామచంద్రుడి దివ్యక్షేత్రము ఆ శ్రీరంగమే అని వివరిస్తూ భట్టనాథులు అయిన పెరియాళ్వారు ద్రవిడములో రచించిన పాశ్రములను అర్థము చేసుకున్నవారు మధుకైటబులు అనే రాక్షసులను మసి చేసిన స్వామికి భక్తులై కీర్తించెదరు.